సాగించి విడుదల చేయాలి కామ్రేడ్ అశోక్ గోపి తదితరుల వెంటనే అశోక్ గోపి తదితరుల వెంటనే పరచాలి గోపి అశోక్ తదితరుల వెంటనే ఆధారపరచాలి గోపి అశోక్ తదితరుల వెంటనే సిపిఎంఎల్ నాయకులు కామ్రేడ్ అశోక్ గోపి తదితరుల వెంటనే ఆధారపరచాలి సిపిఎంఎల్ కామ్రేడ్ అశోక్ గోపి తదితరుల వెంటనే తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ అశోక్ వెంటనే విడుదల చేయాలి కామ్రేడ్ తెలంగాణ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ అశోక్ వెంటనే అశోక్ గోపి తదితరుల వెంటనే విడుదల చేయాలి అశోక్ గోపి తదితరుల వెంటనే ఖండించండి అక్రమ అరెస్టులు సిపిఎంఎల్ నాయకుల అక్రమ అరెస్టులు వేలాది ఎకరాల పోరు భూములు కొట్టించి పేదలకి భూమి ముక్తి కావాలని చెప్పి ఆయన పోరాటం చేస్తున్నాడు. ఆ పోరాట క్రమంలోనే ఆయన ఎక్కడో తలదాచుకొని ఉంటే ఎవరో సమాచారమా లేకపోతే కావాలని కుమ్మింగ్ చేసినటువంటి పరిస్థితి రాత్రి అరెస్ట్ చేశారు. గోపన్ని అట్లనే అశోకన్న రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నాడు. గోపన్న వరంగల్ జిల్లా కార్యదర్శిగా ఉన్నాడు. వీళ్ళిద్దరు నాయకులు కూడా దాదాపు 30-40 సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేస్తున్నారు. వాళ్ళు ప్రజల కోసం పనిచేస్తున్నారు. వాళ్ళని వెంటనే విడుదల చేయని చెప్పి ఏదైతే కాంగ్రెస్ పార్టీ మాటలు చెప్పినటువంటి మాటల్ని అమలు చేయకుండా తప్పుడు పదులు చేస్తున్నారు. కాబట్టి దీన్ని ఖండిస్తున్నాం. ఇప్పుడు సిపిఎంఎల్ అమలు చేసి ఇలా కార్యదర్శి బండారేయాలని మాట్లాడతారు. వెంటనే విడుదల చేయాలని, వాళ్ళకి ఎలాంటి హాని పెట్టకూడదని ఇలా టీఆర్ఎస్ గవర్నమెంట్ టీవీలో చూస్తే ప్రతిరోజు నక్సలైట్లను మేము చర్చలో పిలుస్తాం, నక్సలైట్లని మరి గ్రామ సభల్లోకి పిలుస్తాం. వాళ్ళు తిరుగులేని పోరాటం చేస్తున్నారు. ఇలా ఆదివాసుల కోసం వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు. దాదాపు చిన్న స్థానంలో ఉండే ఇలా అల్పులేని పోరాటం చేసిన కామ్రేడ్ అశోక్ అన్న గోపన్నలను వెంటనే విడుదల చేయాలని, అట్లాగనే వాళ్ళకి ఎలాంటి హాని కల్పించొద్దని వాళ్ళ ప్రజా ఉద్యమాల్లో ఇవాళ అశోక్ అన్న కొన్ని సంవత్సరాలుగా 35 సంవత్సరాలుగా అజ్ఞాతంలో ఉండి ఇవాళ పేదోళ్ళ కోసం కూలోళ్ళ కోసం పోరాటం చేస్తుంటే, ఇవాళ కార్మికుల కోసం కష్టజీవుల కోసం పోరాటం చేస్తుంటే వాళ్ళు ఎక్కడ కూడా బాంబులు పెట్టలేదు, ఎక్కడ కూడా మరి ఎవరు కూడా చంపలేదు. అటువంటి నాయకుల్ని ఇవాళ అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ప్రగతిశీల మహిళా సంఘంగా తీవ్రంగా ఖండిస్తూ వాళ్ళు వెంటనే కోర్టుకు హాజరుపరచాలని, ఎక్కడున్నది కూడా మరి నిన్న సాయంత్రం అరెస్ట్ చేసిన వాళ్ళు ఎక్కడుందో కూడా ఇప్పటి వరకు కూడా తెలియలేదు. వాళ్ళ కుటుంబాలు వాళ్ళు కూడా ఆందోళన చెందుతున్నారు. అట్లాగనే ఇవాళ ఆయన ఎక్కడ కూడా ఏ యూసా కానీ అట్లాంటి కార్యక్రమం ఎక్కడ కూడా చేయలేదు. ఎక్కడ కూడా బాంబులు పోలీస్ స్టేషన్లో బాంబులు పెట్టలేదు. ఇలా అటువంటి నాయకుల్ని, ఒక ప్రజా పోరాటం చేస్తున్న నాయకుల్ని ఖండిస్తూ ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళ దక్షిణ వాళ్ళని కోర్టుకు హాజరుపరచాలని కోరుతూ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ అశోక్ అన్న, వరంగల్ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ గోపన్నతో పాటు మరో 2 దళ సభ్యులని అర్ధరాత్రి పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి ఇప్పటి వరకు ఎక్కడ ఉంచారో అనేటువంటి సమాచారాన్ని కూడా తెలియజేయకపోవడం అనేటువంటిది విచారకరమైనటువంటిది. కామ్రేడ్ గోపన్న అశోక్ అన్న ప్రాణాలకు ఎలాంటి హాని తలపెట్టకుండా వెంటనే కోర్టులో హాజరుపరచాలని చెప్పేసి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. కామ్రేడ్ అశోక్ అన్న 1987లో తన అజ్ఞాత జీవితాన్ని ప్రారంభించాడు. ఆనాటి నుండి నేటి వరకు అనేక రకాల సమస్యల మీద, ప్రధానంగా ఆదివాసీ సమస్యల మీద తను తీవ్రమైనటువంటి పోరాటాన్ని కొనసాగించినటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే వేలాది ఎకరాల పోడు భూముల్ని ప్రజలకు పంచిపెట్టినటువంటి చరిత్ర కామ్రేడ్ అశోక్ ఉన్నది. చిన్ననాటి నుండి ప్రజా ఉద్యమంలో క్రియాశీలకమైనటువంటి పాత్రని పోషిస్తూ అంచెలంచెలుగా నేడు రాష్ట్ర కార్యదర్శిగా ఎదిగినటువంటి కామ్రేడ్ అశోక్ అని ఈ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేయటం అనేటువంటి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎన్కౌంటర్లు, అరెస్టులు ఉండవని చెప్పేసి మాట్లాడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు నక్సలైట్లు ఉండాలి,
తెలంగాణ రాష్ట్రంలో నక్సలైట్లు ఉంటేనే బాగుంటది అని చెప్పేసి మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత విప్లవకారుల మీద తీవ్రమైనటువంటి నిర్బంధాన్ని ప్రయోగించి అక్రమంగా అరెస్టులు చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది. దీన్ని ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, మేధావులు ఖండించవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అరెస్ట్ చేసినటువంటి నాయకుల్ని వెంటనే కోర్టులో హాజరుపరచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ మహబూబాద్ జిల్లా కార్యదర్శి అయినటువంటి కామ్రేడ్ గౌనేలను కూడా పోలీసులు తెల్లారుజామున అక్రమంగా అరెస్ట్ చేయడం అనేటువంటి జరిగింది. లీగల్ గా అరెస్ట్ చేసినటువంటి నాయకులందరినీ కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అరెస్ట్ చేసినటువంటి నాయకుల్ని గనక కోర్టులో హాజరుపరచకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.